తాజాంశాన్ని చూస్తున్నాం. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్ల సమరంతో అనంతపురంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఎంఎస్ రాజుపై తోపుదుర్తి ఆరోపణలు చేయడం అగ్గిరాజేసింది. దీంతో ఇరు నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, ఎంఎస్ రాజుపై తోపుదుర్తి చేసిన ఆరోపణలు ఏంటి? షాహీన్ వారం రోజుల క్రితము కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు వాళ్ళ ఆయన కంపెనీకి సంబంధించిన ఒక టిప్పర్ దారి మధ్యలో ఆగిపోవడము, ఆ సమయంలో ఇతను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆ దారి గుండా పోతుండడము, ఇవన్నీ అంటే ఒకే సందర్భంలో జరిగాయి. అయితే తనను హత్య చేయడానికి కుట్ర చేశారని చెప్పి పరిటాల సునీత మీద, తర్వాత సురేంద్ర బాబు మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం పెట్టడం జరిగింది. దీనికి కౌంటర్ గా ఎంఎస్ రాజు, ఎమ్మెల్యే సురేంద్ర బాబు, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరాము, వీళ్ళు ముగ్గురు సంయుక్తంగా దీన్ని ఖండిస్తూ ఏదైతే ప్రకాష్ రెడ్డి హత్య కుట్ర చేశారనే ఆరోపణ చేశాడో దాన్ని ఖండిస్తూ మొత్తం అంటే 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అరాచకాలు చేశారు రాప్తాడు నియోజకవర్గంలో ప్రకాష్ రెడ్డి సోదరులు అన్న దాని మీద వీళ్ళు ముగ్గురు మీడియా సమావేశం పెట్టి కౌంటర్ ఇస్తూ మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో వరుసగా మళ్ళీ ప్రకాష్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎంఎస్ రాజు మీద తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. అంటే తాను అద్దెకుంటున్న ఇంటిని ఎంఎస్ రాజు కొన్నాడని ఇలాంటివన్నీ చేయడం జరిగింది. అయితే వీటన్నిటి మీద దీంతో పాటు మరిన్ని అవినీతి ఆరోపణలు, రాజును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మీడియా సమావేశంలో ప్రకాష్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దీనికి తన మీద ఏవైతే ఆరోపణలు చేశావో ఈ ఆరోపణలన్నీ నిరూపించాలని దీనికోసము గురువారం వరకు గడువిస్తున్నానని చెప్పి ఎంఎస్ రాజు ప్రతి సవాల్ చేయడం జరిగింది ప్రకాష్ రెడ్డికి. అయితే ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించలేకపోవడంతో ఎంఎస్ రాజు ఇవాళ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రెడ్డి కూడా అతను చేసిన ఆరోపణల మీద ఆధారాలు చూపించాల్సింది పోయి ఆయన కంకర రాళ్ల దాడి చేయడానికి, అంటే టీడీపీ వర్గాలు ఎంఎస్ రాజు తన ఇంటి వద్దకు వస్తే రాళ్ల దాడి చేయడం కోసమని ఒక ట్రాక్టర్ కంకర రాళ్లు తీసుకొచ్చి ఇంటి ముందర కుప్పబోసుకున్నారు. ఈ విషయాన్ని, ఈ కుట్రను ముందుగానే పోలీసులు గుర్తించి రాత్రి 10:30 సమయంలో ఆ రాళ్లు, కంకర రాళ్లన్నీ వెనక్కు ఎత్తిచ్చి పంపించడం జరిగింది. అదే నేపథ్యంలోనే ఇక్కడ ఎంఎస్ రాజు కూడా మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఎంఎస్ రాజు ఇంటి వద్దకు తరలి వచ్చారు మద్దతుగా. అదేవిధంగా ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, ఎంపీ పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే సింధురారెడ్డి వీళ్ళందరూ ఎంఎస్ రాజుకు మద్దతుగా ఇంటి వద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. అయితే చేసిన ఆరోపణలను నిరూపించేదాకా తాను వదిలే ప్రసక్తి లేదని ఎంఎస్ రాజు చెప్తుండగా రెండు, అంటే ఇటు ఎంఎస్ రాజు ఇంటి వద్ద, అటు ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరింపజేశారు. అక్కడ కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తలు ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గర వచ్చి ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటి దగ్గర కూడా భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు, నాయకులు వచ్చి ఇక్కడే ఉన్నారు. షాహీన్, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్. అవి ఎత్తే ఏం కాదు.